నేడు ఈ ప్రపంచంలో దేశాలలో, రాష్ట్రాలలో, సంఘాలలో, కుటుంబాలలో ఎక్కడ చూసినా, ఎవరిని పలకరించినా వ్యాధులు, బాధలు, సమస్యలు ఎన్నో ఉన్నవి. అవన్నీ ఒక ఎత్తు అయితే, పేరుకి క్రీస్తును ధరించుకొని క్రైస్తవం అనే పేరు పెట్టుకొని భ్రష్టులైపోతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఎక్కువ. మరింతమంది క్రైస్తవులున్నా, క్రీస్తుని నమ్మిన వారు, ధరించుకున్న వారు ఉన్నాం. సంఘాలలో శాంతి లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, దేశములో క్షేమము లేదు. ఎక్కడ చూస్తున్నా అల్లరులు, గొడవలు, కుతంత్రాలు, దుర్మార్గాలు, మంచితనము అనేది లేదు. ఆలోచన చేయండి, ఎందుకు ఇవన్నీ లేకపోవటానికి కారణము? ఒకసారి యెషయా గ్రంథంలో మనం వెళ్తే 24వ అధ్యాయము 4వ వచనములో చక్కటి మాటను ప్రవక్త అయిన యెషయా గారు మాట్లాడుచు ఉన్నాడు. అమ్మా, దేశము వ్యాకులము చేత వాడిపోవచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచున్నది, భూజనులు గొప్పవారు క్షీణించిపోచున్నారు. సరిపోద్దమ్మా. ఇక్కడ ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏం చెప్తున్నారంటే, దేశం అంటండి వ్యాకులము చేత వాడిపోచున్నది. సమస్యలు, వ్యాధులు, బలహీనతలు, ఎన్నో పరిస్థితుల చేత ఈ దేశం ఏమైపోతుందంటమ్మా? వాడిపోచున్నది. లోకమంతయు కూడా దుఃఖము చేత, బాధ చేత ఏమైపోతుందంట? క్షీణించిపోతుందంట. ఆలోచన చేయండి. మీరు బాగా ఆలోచన చేస్తే, లోకములో ఎక్కడ చూసినా వ్యాధులు, రోగాలు, సమస్యలు, బాధ ఎన్నో ఉన్నవి కాదండి. అలాగని లోకములో హాస్పిటల్స్ లేవా? వైద్యులు లేరా? మందులు లేవా? ఎన్ని మందులు ఉన్నవి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నవి. ఏమ్మా, మన భీమవరంలోనే 100 హాస్పిటల్ ఉన్నాయి. మన చుట్టుపక్కల భీమవరం, పాలకోళ్ళు, తణుకులో చూస్తే ఎన్ని హాస్పిటల్ ఉంటాయి? 100 హాస్పిటల్ ఉన్నాయి. వేల మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఎంతో మెడిసిన్ ఉంది. మరి ఇంతమంది వైద్యులు ఉన్నా, ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఇంత మెడిసిన్ ఉన్నా ఇంకా మనుషులకు రోగాలు ఏంటండి? ప్రశ్న అర్థమైందా? రోగం తగ్గాలి కదా, ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఈ లోకములో శరీర సంబంధమైన రోగము గురించి ఒకసారి మన పక్కకి పెడితే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడండి. ఆ ప్రశ్నను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ఈ యెరెమీయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాము. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది? ఇక్కడ ప్రశ్నలు ఎన్ని కనపడుతున్నాయి మీకండి? అమ్మా, గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? స్వస్థత ఎందుకు కలగలేకపోతుంది? మీకు అర్థమైందా? గిలాదు అనగా దేశము,
సంఘము లేదా ప్రాంతము లేదా కుటుంబము, మనము ఆలోచించుకునే విధానం బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే గెలాదు అనగా ఒక దేశము లేదా ఒక ప్రాంతము మనము కదా. ఇది గిలాదులో ఏమి లేదన్నాడే, గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, స్వస్థత ఎందుకు కలగలేకపోతుంది? గుగ్గిలము అనగా మంచి ఔషధము. గుగ్గిలం అంటే మంచి ఔషధం అంటండి, మంచి మెడిసిన్. పూర్వకాలములో చాలా రోగాలకు ఈ గుగ్గిలాన్నే వాడేవారండి, చాలా ఇట్లకి. కాబట్టి గుగ్గిలం అంటే ఔషధము. చూడు, దేశంలో ఔషధము అంటే మందు లేదా, మందు ఉంది. పోనీ అక్కడ వైద్యుడు లేడా, వైద్యుడు ఉన్నాడు. మందు ఉంది, వైద్యుడు ఉన్నాడు. మరి స్వస్థత ఎందుకు రావట్లేదని అడుగుతున్నాడండి. ప్రశ్న అర్థమైందా? మందు ఉన్నప్పుడు, వైద్యుడు ఉన్నప్పుడు స్వస్థత రావాలి కదా, మరి స్వస్థత ఎందుకు రావటం లేదు? అర్థమైందా? ఇలాగా మన బైబిల్ చదివితే బైబిల్ బాగా మనకు అర్థమవుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా అలాగొచ్చండి. ఈ గిలాదు అనే ప్రాంతము చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఈ గిలాదు ప్రాంతంలో ఎటువంటి వారు ఉన్నారు తెలుసండి? మనం చూస్తే ఏలియా గారు ఉన్నారండి. రెండవ రాజుల గ్రంథములో మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు పరిశీలన చేస్తే అక్కడ అంటాడైనా, చదవడమ్మా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనమా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధులను క్రిస్తుడైన ఏలియా, చూడండి, ఏం తవరమ్మ, ఏలి ఎక్కడ పడుతును? గిలాదులో కాపురం ఉన్నవాడు. ఈయనేమన్నా మళ్ళంటి వాడా ఏమ్మా? ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం కొరలేదు. ఏంటి, అంత శక్తివంతుడు, అంత విశ్వాసి. ఆయన సామాన్యుడు కదండి. ఆ యొక్క మరి రాణి 50 మంది, ఎంతమంది ప్రవక్తను చంపేసిందో, ఒక్కడే నిలబడ్డాడు. ఎవరి పక్షాన? దేవుని పక్షాన. చంపుకుంటూ పోతుంది, ఎంతమందిని చంపేసింది తెలుసండి. ఆయన ఒక్కడే దేవుని పక్షాన నిలబడినటువంటి పౌరుషము కలిగిన ప్రవక్త. ఆ ఒక్కడిని కూడా చంపేయాలని చూస్తే దేవుడేమన్నాడు? వెళ్ళిపో, ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపో, నిన్ను నేను కాపాడుతున్నాడండి. దేవుడు కాపాడిన రోషము గల ప్రవక్తుడు ఎక్కడ? గిలాదులోనండి కదా. అటువంటి గిలాదులో ఏం లేదంటమ్మా, స్వస్థత లేదా? అని వింటే చాలా విడ్డూరంగా లేదా? మంచి వైద్యుడు, మంచి మనుషున్నప్పుడు మనిషికి స్వస్థత కలగాలి. కనుక దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, గిలాదులో గుగ్గులము లేదా అంటే ఏలియా ప్రకటించలేదా? ప్రకటించాడండి. రోషం గల ప్రకటించాడు, ఎదురించి ప్రకటించాడు. దేవుని మాటలు ఎన్నో ప్రకటన చేస్తాడండి. గుగ్గులం అంటే ఔషధము, వాక్యము. గుగ్గులం అంటే ఏంటమ్మా? ఔషధము, వాక్యము. గిలాదులో వాక్యం ఉంది. అక్కడ ప్రకటన చేయడానికి వైద్యుడు, బోధకుడు ఉన్నాడు. అయినా గిలాదులో మార్పు ఎందుకు లేదు, స్వస్థత ఎందుకు లేదు అని అడుగుతున్నాడండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏలియా కాదండి, గిలాదు ప్రాంతం అండి రూబేను, యేసాబు గోత్రములకు ఇవ్వబడిందండి. మనష్షే మనవడు కూడా అక్కడ ఉన్నాడు. గొప్ప గొప్పవారు ప్రాంతం అది, సామాన్యమైన ప్రాంతం కాదు గిలాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన పేరు ఎన్నుకున్నాడంటే దాని వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. అటువంటి గొప్ప వారు ఉన్నారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో మీరు చూస్తే అర్థమవుతుంది, తీయక్కర్లేదు కదండి. అక్కడ మరి మనస్సే వారి కుమారులు చాలామంది ఈ గిలాదు ప్రాంతంలో ఉన్నారు.
ఇంత గొప్ప గొప్ప ఇశ్రాయేలు వంశం చెందినటువంటి గోత్రం వారు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రవక్తులు ప్రవశించిన అక్కడ ఏం లేదంటమ్మా, స్వస్థత లేదు. ఎందుకు లేదు? ఆలోచన చేయాలి. ఇవాళ కూడా సంఘాలలో బోధకులు లేరా? ఉన్నారు. సంఘాలలో వాక్యం ప్రకటింపబడట్లేదా? ప్రకటింపబడుతుంది. మరి మనుషుల్లో మార్పు ఎందుకు రావట్లేదు? అదే ప్రశ్న. గిలాదులో గుగ్గులము లేదంటే సంఘములో వాక్యము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడంటే అక్కడ బోధకుడు లేడా? ఏంటి, ఔషధం ఉంది, వైద్యుడు ఉన్నాడు, వాక్యం ఉంది, బోధకుడు ఉన్నాడు. మరి ప్రజలలో మార్పు ఎందుకు రావట్లేదు? అది ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఇప్పుడు వైద్యుడు ఉండగా, మరి అక్కడ ఔషధం ఉండగా, వైద్యుడి దగ్గరికి ఏం చేయాలి? మనం వెళ్ళాలి. మొట్టమొదట ఆలోచన ఏంటంటే, వైద్యుడు ఉన్నాడు, అక్కడ ఔషధం ఉంది, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలా? వైద్యుడి మట్టికి రావాలా? ఏమండి, మేము ఫోన్ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చేస్తున్నాడండి, మేము వెళ్ళక్కర్లేదంటారా? ఏమ్మా, అలాగే అయిపోయిందిలేండి. డాక్టర్లు అలాగైపోయారు, సేవకులు అలాగే అయిపోయారు, అన్నీ అలాగైపోయినవి. పరిస్థితులు మారిపోయినామండి. ఇవాళ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు లేరు. చాలా పరిస్థితులు చాలా మారిపోయినవి. చూడండి, మొట్టమొదటి ఏం చేయాలంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంట. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగాన్నంతటిని కూడా చెప్పాలి కదా. ఏంటి, ఇద్దరు రెండు చెప్తారు. ఏంటంటమ్మా, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏమీ దాయకూడదు. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏమీ దాయకూడదంట. ఎందుకని? లాయర్ దగ్గర రాయితే కేసులు తెలియవు, డాక్టర్ దగ్గర రాయితే రోగం తెలియదు. కాబట్టి ప్రతి రోగాన్ని ఏం చేయాలి? డాక్టర్ చెప్పేయాలి. ఫస్ట్ నుంచి కడ వరకు మన బాధలు ఎలాగున్నా, వ్యాధులు ఎలాగున్నా, ఎన్నాళ్ళ నుంచి రోగం అంతా ఏం చేయాలి మనమండి? డాక్టర్కి చెప్పాలి. బాగుంది. వైద్యుడి దగ్గరికి వెళ్ళావు, ఇప్పుడు డాక్టర్కి ఏం చేసావు? నీ బాధ, నీ వ్యాధి అంతా చెప్పావు కదా. రెండు. ఇప్పుడు మూడోది ఏం చేయాలంటే, నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు డాక్టర్ చెప్పింది నువ్వు వినాలి. ఎవరు చెప్తున్నాడమ్మా? డాక్టర్ గారు చెప్పింది మనం వినాలి. అంతేనంటావా? నేను చెప్పేసానులే, డాక్టర్ ఏం చెప్తా నాకేంటంటారా? డాక్టర్ చెప్పింది వినాలి. అప్పుడు నీవు ఏ రోగమైతే చెప్పావో ఆ రోగానికి డాక్టర్ సొల్యూషన్ చెప్తాడు. ఏంటి, కొన్ని విషయాలు చెప్తాడు. ఆ డాక్టర్ చెప్పింది చాలా జాగ్రత్తగా మనం వినాలి. అందుకే అంటాడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటండి, మన ప్రతి పాపాన్ని కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అదంటే ఆత్మలో కపటము లేనివాడు, తన పాపములకు పరిహారము నొందినవాడు కదా. మనం ప్రార్థన చేసినట్టు అన్ని ఒప్పుకుంటామేంటి? కొన్ని ఒప్పుకుంటాం, అన్ని పాపాలు ఒప్పుకోము. నువ్వు పాపం ఒప్పుకోకపోయినా నీ పాపం దేవుడు తెలియదా? తెలుసు. కానీ ఆయనకి ఇష్టమైంది ఏం తెలుసండి? నీ నోటుతో నువ్వు ఒప్పుకోవాలి. మనము ఒప్పుకోవటానికి బదులు ఏం చేస్తాం? కప్పేసుకుంటాం కదా. ఇప్పుడు వైద్యుడికి రోగమంతా చెప్పకపోతే మందులేని రాస్తాడు? రాయుడు కదా. కొన్ని రోగాలు తగ్గవు కదా. మనమంతా ఒప్పుకోవాలి. దేవుని దగ్గర వచ్చినప్పుడు నీ హృదయం ఏమైపోవాలమ్మా? తెరిచిన పుస్తకం అయిపోవాలి. దేవుని దగ్గర రహస్యం ఏముండకూడదు. నీవెన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేశావో ప్రతిదీ నీ ప్రార్థనలో, దేవా నేను తప్పు చేశాను, ఈ పాపం చేశాను, మరలా ఈ పాపం చేయకుండా నన్ను కట్టడి చెయ్యని దేవుని దగ్గర మనం ఏం చేయాలి? పూర్తిగా ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? సగమే చెప్తూ ఉంటాం. ఏదో ఆయన తిరిగినట్టు. ఆయన తెలుసు, ప్రతి రహస్యము తెలుసు ఆయనకి. ఆలోచన చేయండి. ఇక్కడ చాలామంది రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. ఏంటి, రాని వాళ్ళు ఉన్నారు, వచ్చినారు, రాని వాళ్ళు కూడా ఉంటారు, వదిలేండి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అంతా చెప్పాలి. కానీ కొన్ని కూడా దాస్తారు.
పోన్లే, కొంతమంది అన్నీ చెప్పేశాక ఇప్పుడు ఏం చేయాలి? వైద్యుడు చెప్పింది వినాలి. ఇప్పుడు వాక్యము ఏం మాట్లాడుతుంది, మనలో ఏ కల్మషాన్ని కడుగుతుంది, వాక్యము ఏమో చెప్తుంది, దాన్ని ఏం చేయాలి? మనము వినాలి. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఏమి వినరు. దేవుడు చెప్పింది అనవసరం, ఆయన అలా చెప్తే ఉంటాడులే. దేవుడు ఏం చెప్తాం మాకెందుకు, మేము వెళ్ళామా వచ్చామా ఆటోస్టేషన్ అయిపోయింది అంతే. అంతే కూడా వైద్య చెప్పింది అంతా కూడా మనము వినాలి. బాగుంది. విన్న తర్వాత 4వ పాయింట్ ఏంటంటే మనలో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళావు కదా, ఆ వైద్యుడిని ఏం చేస్తాడు? స్టడీ చేస్తాడు. 2 రోజులు 3 రోజులు ముందు మెడిసిన్ రాస్తాడు. 2 రోజులకు 3 రోజులకు ముందు మెడిసిన్ రాస్తాడు కదా. ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా మార్చి రాస్తూ ఉంటాడు. అంటే ఆయనకు అవగాహన రావాలి, మన మీద ఒక అవగాహన రావాలి. ఈ పేషెంట్ ఈ మెడిసిన్ పడుతుంది, ఇలాగుంటుంది అవగాహన రావాలి. మనం ఏం చేస్తాం? ఓ రోజు వెళ్తాం, 2వ రోజు వెళ్తాం, తగ్గకపోతే 3వ రోజు ఏం చేస్తాం? డాక్టర్ని మార్చేస్తాం. మళ్ళా ఆ డాక్టర్ దగ్గర ఏం చేస్తాడు? మళ్ళీ అక్కడ మామూలే కదా. చూడండి, ఒక డాక్టర్ దగ్గర చేసిన టెస్ట్లో మరో డాక్టర్ దగ్గర పనిచేస్తాయా? పనిచేయవు కదా. అంటే స్థిరత్వము అనేది కావాలి మనకి. ఇంకోళ్ళమ్మ స్థిరత్వం ఉండదు. ఇక్కడ గొంతు అక్కడ గొంతు, ఇక్కడ గొంతు మనం వేస్తూ ఉంటాం. మంచిది. ఇంకా మరి 5వ పాయింట్కి మనం వస్తే ఏం చేయాలంటే డాక్టర్ ఇచ్చిన మందులు మనము వాడాలి. మందులు ఏం చేయాలమ్మా? వాడాలి. కొంతమంది ఇన్ని మందులు తెచ్చుకుంటారు. మందులు బీరువాలో ఉంటాయి, రోగం ఇక్కడ ఉంటాయి. చాలామంది వేసుకోరు. అప్పుడు చూస్తూ ఉంటాయి, చాలామంది మందులు వేసుకోరండి. ఇప్పుడు మందు ఎందుకు? రోగాన్ని తగ్గించడానికి మందు వాడాలి. మందు వాడితే రోగం తగ్గుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే చాలామంది మందులు వేసుకోరు. కానీ మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ఏం చేయాలమ్మా? మెడిసిన్ వాడాలి. అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి తెలుసండి? ఇంటి దగ్గర దాన్ని స్టడీ చేస్తూ ఉండాలి, ఇంటి దగ్గర వింటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. ఆలోచన చేయండి. కాబట్టి మందులు చక్కగా వేసుకోవాలి. పోన్లే, మందులు వేసుకుంటున్నాం కదా అని ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే ఎప్పుడు వేసుకు కుదురుతుందండి? కుదరదు. దానికి ఒక క్రమం ఉంటుంది. పరగడుపుని వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఉంటుంది, భోజనం చేసి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఉంటుంది కదా, పడుకున్నప్పుడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఉంటుంది. పరగడుపుని వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ పరగడుపుని వేసుకోవాలి. భోజనం చేసాక వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ పరగడుపుని వేసుకున్న వాడికి ఏమవుతుంది? పైచింగ్ పెరిగిపోద్ది, గ్యాస్ పెరిగిపోద్ది, డాక్టర్ గారు అంట పరిగెడతాం. ఎప్పుడు వాడవలసిన ట్యాబ్లెట్ మనం అప్పుడు వాడాలి. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్లు ట్యాబ్లెట్ వాడితే కుదరదు. దానికి ఒక క్రమం, ఒక స్క్రిప్ట్ డాక్టర్ రాస్తాడు. ఆ స్క్రిప్ట్ని ఫాలో అవ్వాలి. అలాగే దేవునిలో కూడా, సంఘములో కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా మనకు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని ఇచ్చాడు. వాటన్నిటిని మనం ఫాలో అవ్వాలి కదా. పాటలు పాడాలి, ఆరాధన రావాలి, వాక్యం వినాలి, ముగింపుకు ఉండాలి, ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఇలాగ ఈ క్రమంలో ఎంతమంది ఉంటారు అమ్మా? ఈ క్రమంలో ఎంతమంది ఉంటారు? చాలామంది తక్కువ. చూసారా? అంటే ఇక్కడ మీకు చెప్పేదంటే గిలాదులో సంఘములో వాక్యం ఉంది, వైద్యుడు ఉన్నాడు. ఎందుకు స్వస్థత రావట్లేదు, ఎందుకు ప్రజల్లో మార్పు లేదంటే నేను చెప్పిన ఈ పాయింట్స్లో ఏ పాయింట్ దగ్గర మనం ఆగిపోయామో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఏ పాయింట్, ఎందుకంటే ఏ పాయింట్ మనకు లోపం వచ్చినా వైద్యము అందదు. వైద్యం అంతా చక్కగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, సరే మందులు వేసుకున్నాడు ఏం చేయాలి? చక్కగా క్రమముగా డాక్టర్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం వేసుకోవాలి. బాగుంది అండి. మేము చర్చకు వచ్చామండి, దేవుని దగ్గర మా పాపాలన్నీ ఒప్పేసుకున్నామండి, మంచిదే. ఆ చెప్పిన వాక్యం వింటున్నామండి, మంచిదే కదా. అలాగే స్థిరముగానే ఉన్నామండి, మంచిదే.
మందులు వేసుకోవడం మంచిదే, మందులు క్రమంగా వేసుకుంటున్నాం మంచిదే, ఇంకా రోగం తగ్గలేదా, ఇంకా మార్పు రాలేదా, ఇంకా బ్రతుకు మారలేదా అంటే ఇంకే లోపం ఉందంటారు? ఇంకే లోపం ఉండదమ్మా. ఇంకోటి ఉంది, ఏంటంటే డాక్టర్ మందులు ఇచ్చినప్పుడు లోకములో కూడా తినొద్దంటాడు మనల్ని. వాటిని ఏం చేయాలి మనము? తినకుండా దాన్ని ఏమంటారమ్మా? పథ్యము చేయాలి. ఏం చేయాలమ్మా? పథ్యం చేయాలి. ఇప్పుడు కాములు వచ్చిన వాడు ఏం తినకూడదు? కాములు వచ్చిన వాడు చక్కగా ఆవుగా పచ్చడి వేసి పెడితే ఎలా ఉంటుంది అంటారు? గోంగూర వేసి పెడితే ఎలా ఉంటాడు? నెల మాత్రం వాడు 15 రోజులకి పోతాడు, అంతే కదా. ఏమ్మా, డాక్టర్ చెప్తాడు, ఇదిగో పలానా రోగానికి తినకూడదు, పలానా వ్యాధికి తినకూడదు, నువ్వు ఇది తినాలి, ఇది తినాలి, ఇది తినాలండి. చక్కగా డాక్టర్ ఏం చేస్తాడమ్మా? మనకు చెబుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి మనము? ఆ స్క్రిప్ట్ని మనం ఇవ్వాలమ్మా, ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు తగ్గలేదండి, ఏం తిన్నానండి, రాత్రి పుట్టినరోజు అని పలవ తిన్నానంటే ఏమంటాడే? బాగా తిను కదా, బాగా తినంట. నన్ను చంపేతావా? తిన్నా చస్తావు, తినకపోయినా చచ్చిపోతాం మనం. ఎందుకంటే ఈ బాడీ స్టామినా లేదు, ఇది వరకేరు. పూర్వకాలం గడ్డి తిన్నా, రాళ్ళు తిన్నా అరిగిపోయింది. ఇప్పుడు అన్నమే అరగటలేదు మనకి. అన్నం ఎలా ఉంటుందండి? అన్నం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుందా? ఆ అన్నం అరుగుతుంది తెలుసండి, కడుపు పెరిగొస్తుంది మీకు. మీరు తిన్న అన్నం అరగట్లేదు చాలామందికి. అన్నమే అరుపుకోలేనటువంటి స్థితిలోకి ఈ యంత్రం వచ్చేసింది. ఒకప్పుడు రాళ్ళు వేస్తే అరిగిపోయేవండి. ఎంతంత ఉండేది అన్నము. ఏంటంటేదండి, పాల్గొనం అనేవారు, గట్టిగా ఉండేదండి. అటువంటి అరిగిపోయి కోట బించుండి చారు వేసుకుంటే చక్కగా వెళ్ళిపోద్ది. అది కూడా మనకు అరగట్లేదు, మిషన్ పాడైపోయింది. కాబట్టి మనం ఏం చేయాలని జాగ్రత్తగా ఉండాలి. అన్ని రోజులు మన రోజులు కాదండి, అంతా దేవుడి మీద బారబెట్టేసి దేవుడు ఏం చేస్తాడు? అసలు నీవులో ప్రత్యమేది, నువ్వు దేవుని దగ్గరికి వచ్చింది ఏది, విన్నదేది, ఆచరించింది ఏది, ఇవేవి లేకుండా, పత్యము లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు దేవుడా అంటే దేవుడి మీద ఏం చేస్తాడు? ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన. చాలా జాగ్రత్తగా వైద్యుడు ఏది చెప్పాడో దాన్ని మనము ఫాలో అవ్వాలి, అంతే తప్ప లేదండి నేను షుగర్ పేషెంట్ అండి, నాకు తీపి అంటే చాలా ఇష్టం అండి, రోజుకో పావు స్వీట్ తింటానంటే తిను, పోతావు అంతే. వైద్యుడు చెప్తాడు తినమ్మా, నా దగ్గర రాకమ్మంటాడు. నేను బీపీ పేషెంట్ అండి, ఉప్పు లేకుండా తినలేనంటే ఎంత ఉప్పు కొలుతాను, తినమ్మా, నా దగ్గరికి రాకమ్మా, ఇంకో వైద్యు దగ్గరికి వెళ్ళమ్మా అంటాడు. ఇప్పుడు వైద్యుడు చెప్పింది మనం పాటిస్తేనే ఆ వైద్యుడు మనకి ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. అప్పుడు ఆ రోగం ఏమవుతుందమ్మా? కంట్రోల్ అవుతుంది. పథ్యము చేయాలి కదా. ఇప్పుడు ఇన్ని మాటలు మనం విన్నాం కదా, ఇన్ని సందర్భాలు మీకు చెప్పాను కదా. ఇప్పుడు గిలాదులు ఏమి లేదు, గుగ్గులం లేదా, ఉందా? ఔషధం ఉందా లేదా? వైద్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. గిలాదులో గుగ్గులం ఉంది, గిలాదులో వైద్యం ఉన్నది. మరి స్వస్థత ఎందుకు రావట్లేదంటే, ఇదిగో ఈ ఫాలో అవ్వాల్సిన వీటిలో ఏదో ఒక దానిలో ప్రతి వారు ఏం చేస్తున్నాడమ్మా? తప్పిపోతున్నారు. అందుకే స్వస్థత లేదు, సమాజంలో మార్పు లేదు, సంఘములో మార్పు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా ఎక్కడ చూస్తున్న భయంకరమైన పరిస్థితులు. లోకము చెడిపోయిందండి, లోకము పాడైపోయింది. మనం చదివాం యెషయా గ్రంథంలో, ఏమన్నాడైనా దేశము ఏమైపోయిందమ్మా? పాడైపోయింది, లోకము క్షీణించిపోతుంది. ఎందుకు దేశం పాడైపోయింది? ఎందుకు లోకము క్షీణించిపోతుంది? ఎందుకు ఇవన్నీ ఎలాగ జరుగుతున్నవి అని మనం ఆలోచిస్తే, నేను చదివి కదా యెషయా గ్రంథంలోను అని కింద మాట చూడండి. ఇప్పుడు కింద మాట చూడ ఒకసారి. 24 చదివారు కదండి, 24:4 చదివారు కదా. ఒకసారి 5వ వచనం చూడమ్మా. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు, దాని నివాసుల చేత
లోకము అపవిత్రమైపోయిందంటండి. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవ్వకపోతే ఎంత మంచి మెడిసిన్ వేసుకున్నా, ఎంత మంచి వైద్యుడున్నా మనకేమి రాదు, స్వస్థత రాదండి. వస్తుందా? రోగము తగ్గదు. డాక్టర్ మంచి స్పెషలిస్టు, మెడిసిన్ మంచి మెడిసిను, అయినా నీ రోగము తగ్గలేదు. ఎందుకని? ఇదిగో నీలో చెప్పిన ఈ 7 పాయింట్లలో ఏదొక లోపం ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ మనం చూడండి. లోక నివాసులంటండి ధర్మశాస్త్రమును అతిక్రమించున్నారంట. కట్టలను మార్చేసి నిత్య నిబంధన మీరేస్తారంటండి. లోక నివాసులు ఏమైపోయినట్టమ్మా? వాక్యాన్ని, ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని అతిక్రమించేశారు. వాక్యం ఏమి చెప్తుంది? దేవుని వాక్యం ఎలా బ్రతకమంటుంది? దేవుని వాక్యం ఎలా మనతో మాట్లాడుతుంది? అస్సలే ఈ వాక్యాన్ని పట్టించుకోవట్లేదంటండి. కట్టలను కూడా ఇచ్చాడమ్మా, కట్టలను కూడా మార్చేసి నిత్య నిబంధన మీరిపోయారు. దేవుడికే చెప్పేసేవారు అయిపోయారు. ఇప్పుడు దేవుడు చెప్పింది ఫాలో అవటం కాదు, ఇప్పుడు మేము చెప్పింది దేవుడు ఫాలో అవ్వాలి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారండి. చూసారా? మార్చేసి మీరేశారంటండి. అందుకే ఈ లోకం మీద ఏముందంటమ్మా? క్షీణించిపోతుందంట. లోకము దుఃఖము చేత క్షీణించిపోతుందంటండి. లోకము పాడైపోయింది అంటున్నాడండి. లోకము అడవైపోయింది అంటున్నాడండి. ఎందుకంటే దేవుని గురించి మనము దేవుని సన్నిధికి వస్తున్నామంటే సరిపోదండి, వచ్చి నీలోని ప్రవర్తన ఎలాగుంది? చెప్పింది వింటున్నావా? దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? చెప్పింది చక్కగా ఫాలో అవుతున్నావా? చెప్పిన వాక్యము నీలో మలినానికి అడిగినప్పుడు ఆ మలినాన్ని విడిచిపెట్టేసి నేను పవిత్రపరుచుకోవడం సిద్ధపడుచున్నావా? ఆలోచన చేయండి. ఏండి, బోధకుడు ఎంత గొప్పవాడైనా ఏమి చేసేది లేదండి. వాక్యము ఎంత పవర్ఫుల్ అయినా ఏమి చేసేది లేదు. ఆ వాక్యము, ఆ ఇంజెక్షన్ మనలోకి ఎక్కాలి. ఆ వైద్యుడు చెప్పింది మన స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి. అప్పుడే ఏమవుతుందమ్మా? రోగము తగ్గుతుంది. లేకపోతే చాలా ప్రమాదము. ఒకప్పుడు సత్యాన్ని అనుసరించి సత్యవాక్య ప్రకారము బ్రతికి దేవుని కోసం త్యాగము చేసిన వారు కూడా ఇవాళ తప్పిపోయి లోకములో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏమైపోయింది? ఎందుకు మారిపోయారు? ఎందుకు తప్పిపోయారు? ఎక్కడో పశ్చిమలో తేడా వచ్చింది, ఎక్కడో పొరపాటు జరిగింది. చూసారా? ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి దేవుని దగ్గర. ఏంటి, లోకములో దేవుని దగ్గర ఎవ్వరు గొప్పవారు కాదండి. దేవుని దగ్గర ఎవ్వరు గొప్పవారు కాదు. వాక్యం దగ్గర ఎవ్వరు గొప్పవారు కాదు. వాక్యం దగ్గర ఎవ్వరు పండితులు కాదండి. ఆలోచన చేయండి. ఒక్కోసారి ఈ ఎండి తెలుసు కదా, ఎంఎం చాలా చదువులు ఉంటాయి. అటువంటి డాక్టరు రాసిన మెడిసిన్ పనిచేయదు, కానీ ఆర్ఎంపీ డాక్టర్ రాసిన మెడిసిన్ పనిచేసేస్తుంది. అలాగే బోధకుల గురించి కాదండి, వాక్యము. ఆ వాక్యము నువ్వు స్వీకరించినప్పుడు, ఆ వాక్యము నువ్వు ఆస్వాదించినప్పుడు, ఆ వాక్యం నువ్వు జాగ్రత్తగా విన్నప్పుడు ఆ వాక్యము నీలో పనిచేస్తుంది. అదే దేవుడు అడుగుతున్నాడు. గిలాదులో గుగ్గులము లేదా? ఉంది. అక్కడ ఏ వైద్యులు లేడా? బోలు మంచి వైద్యులు ఉన్నారు. మరి ఎందుకు స్వస్థత కలగట్లేదు? స్వస్థత కలగటలేదంటే దేవుని సంధికి రాని వారు కొంతమంది, వచ్చిన పాపాలు ఒప్పుకోని వారు కొంతమంది, ఒప్పుకున్న దేవుడు చెప్పింది వినవారు కొంతమంది, విన్న స్థిరత్వము లేనివారు కొంతమంది, స్థిరత్వం ఉన్న పశ్చిమ చేయని వారు కొంతమంది, మందులు క్రమముగా వేసుకొని వారు కొంతమంది. ఇలాగా కొంతమంది కొన్ని దిక్కుల్లా ఆగిపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇటువంటి వారి గురించి యేసుక్రీస్తు వారు కూడా ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి లూకాసు సువార్తలోకి మనం వెళ్తే ఎన్నోసార్లు చదివినటువంటి వాక్యము 6వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మీరు తీయండి.
46 కూడా చూడండి. 47 వచ్చేదమ్మా. నా యొద్దకు వచ్చి నా మాట విని వాటు చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేస్తును అంటున్నాడండి. దేవుని దగ్గరకు వచ్చి, సంఘములోకి వచ్చి, సమాజంలో మనం ఏం చేయాలంటమ్మా, ఆయన మాట చొప్పున మనం చేయాలి. అంటే ఏం చేయాలి? వైద్యుడు చెప్పింది చేయాలి. డాక్టర్స్ ఈ లోకముల వైద్యుడు, కానీ ఈయనెవరైనా పరమ వైద్యుడండి. ఈయన పరమ డాక్టర్. అయినా ఈ డాక్టర్లు ఈ శరీర సంబంధమైన ఈ రోగాలను బాగు చేస్తారు, కానీ ఈయన ఆత్మ సంబంధమైన పాపమనే రోగాన్ని బాగు చేసే ప్రపంచంలో, విశ్వములో ఏకైక వైద్యుడు డాక్టరు ఈయన ఒక్కడే. ఈయన తప్ప ఎవ్వడు కూడా చేయలేరు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక యవనస్తుడిని పిలిచినప్పుడు, వాడు స్వస్థత పరిచినప్పుడు, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ వెళ్ళిపో అనగానే అక్కడ యూదులు పరిశీలన తెలుసండి, ఏమన్నా తెలుసండి, ఈయనేంటినా వాడు పాపాలు క్షమించేస్తాడంట, అది ఈయన ఎవరు అంటే పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఒక దేవుడికే ఉందండి. ఈయనేంటి అసలు పాపాలు క్షమించేస్తున్నాడు? వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ప్రపంచములో పాపం అనే రోగాన్ని పరిశుద్ధ పరచగలిగిన వాడు ఈయనొక్కడే. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి మీరు. ఏమడమ్మా? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున ఎవరైతే చేస్తారో వారు ఎలాగుంటారో తెలుసండి, బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటారు. బండ మీద కట్టిన ఇల్లు వరదలు వస్తాయి, వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా ఆ ఇల్లు మాత్రం ఏమవ్వదు, కదిలింపబడదు. ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోతుంది. చూసారా? మనము క్రీస్తు అనే బండ మీద విశ్వాస జీవితంలో చక్కగా మనము వాక్యముతో మన ఇంటిని కట్టుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, లోకములో ఎన్నో వస్తాయండి. దేనికి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకని? నీ విశ్వాసము బలమైనదైతే, దేవుని మీద నీ నమ్మకము గట్టిదైతే, సముద్రమే ఉప్పొంగిని మీదకు వచ్చినా నువ్వు నుంచో ఏమవ్వదు. నీ దేవుని రక్షిస్తాడు, నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. అటువంటి విశ్వాసము నీలో ఉండాలి. మనలో విశ్వాసం ఉండదండి. ఎక్కడ పడితే అక్కడ గంతులేస్తూ పరిగెట్టేస్తూ ఉంటాం. స్థిరత్వం ఉండదు, ఆలోచించే విధానం ఉండదు, జ్ఞానం ఉండదు. పశ్చిమ లేనప్పుడు, వైద్యుడి మాట విననప్పుడు, మందులు క్రమముగా వేసుకున్నప్పుడు ఎంతమంది వైద్యులు మారితే ఏం ఉపయోగము? నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకోనప్పుడు, నీవు పశ్చాత్తాపలేనప్పుడు ఎన్ని బోధకులు మారితే, ఎన్ని సంఘాలు తిరిగితే ఉపయోగము? ఆలోచన చేస్తున్నారా? అదే అన్నాడండి, గిలాదులో ఔషధము గుగ్గిలము లేదా? ఉంది. వైద్యుడు ఉన్నాడు, పవర్ఫుల్ వైద్యుడు. మళ్ళంటి వాడు కాదండి. ప్రభువా అనగానే 3.5 సంవత్సరాల్లో వర్షం ఆగిపోయింది. మరలా వర్షం కురవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? అక్కడ మళ్ళీ ఈయన పర్మిషనే కావాలి. మళ్ళీ అక్కడ అవ్వాలి అడగలేదు దేవుడు. మళ్ళా వెళ్ళి ఏలియా, ప్రభువా వాళ్ళు బాధపడదు, ఇబ్బంది, ఒకసారి కురిపించు అనగానే కురిపించేసా. అటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడండి అక్కడ. కానీ మనుషుల్లో మార్పు లేదు, వినరు. ఏదో వచ్చాం వెళ్ళాం అంతే. ఇవాళ కూడా సంఘాలు అలాగే ఉన్నాయండి, సమాజం అలాగే ఉంది. ఇవాళ ప్రపంచంలో దేవుని బిడ్డలుగా బ్రతకవలసిన అనేకులు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఎందుకు మార్పు లేదంటే వినరు, వాక్యాన్ని వినరండి. వచ్చాం, అటెండెన్స్ చేసుకున్నాం. ఎవరికి కావాలి అటెండెన్స్? దేవుడు అడుగుతాడు, నువ్వు పనికి వచ్చావు కదా, నీ డబ్బు ఎంత సంపాదించావు? పొద్దుటెళ్ళి 10 మంది ఉడుపుకి వెళ్ళారు, వాళ్ళతో పాటు పొద్దుట వెళ్ళావు, ఏం చేసావు? నువ్వు కనపడ్డావు. వాళ్ళందరూ చేలో కష్టపడి ఊడుస్తున్నారు, నువ్వేం చేసావు? గొట్టి మీద కూర్చుని వాళ్ళకి కవులు చెప్పావు. సాయంకాలం వాళ్ళతో పాటు వచ్చేస్తున్నావు.
ఇప్పుడు యజమాని దగ్గరికి వచ్చావు, అయ్యా నా కూలి ఏమంటాడు? నా కూలి ఏమంటాడు? ఇప్పుడు ఇస్తాడా? ఎందుకు ఇవ్వాలి నీకు? పొద్దున వచ్చావు వీళ్ళతో పాటు సాయంకాలం వెళ్తున్నావు, ఎందుకు ఇవ్వాలి? పొద్దున వచ్చాడు, సాయంకాలం వీళ్ళతో పాటు వెళ్తున్నాడు అన్నాడు, ఉన్నా మంచిదే, వచ్చావు ఉన్నా వెళ్తున్నా, ఎందుకు ఇవ్వాలి? పని చేసావా? వాళ్ళ కవులు చెప్పావు, నువ్వు కూడా చేలో దిగి కష్టపడి ఊడిస్తే నీకు నేను జీతము ఇచ్చేవాడిని. నువ్వు పని చేయలేదు కనుక నువ్వు కవులు చెబుతూ ఊడ్చేవాళ్ళు కూడా ఏం చేసావు? ఓడ్చకుండా పాడు చేసావు నువ్వు. రేపు నుంచి నువ్వు పనికి రాకమ్మా, రాక నాయనా అంటాడు ప్రభునందు ప్రియబడ్డ దేవుని బిడ్డలుగా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కట్టడలను, దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటేమ్మా మీరేశారంటండి. వాక్య ప్రకారం బ్రతకలు ధర్మశాస్త్రం మీరేశారు. అసలు దేవుడినే ఏం చేస్తారు వెళ్ళండమ్మా? అతిక్రమించేస్తారు. అందుకని చూడండి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పుని మీరు చెయ్యాలి. అలా చేయకుండా 46 నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుడు ఎందుకు? నువ్వు పనికొచ్చి పని చేయకుండా జీతం ఇవ్వమని నేను ఎక్కడ వస్తాను? అది నాడు ప్రభు. నేనేం చెప్పాను? ఎలా బ్రతకమన్నాను? ఎలా జీవించమన్నాను? ఇదంతా వదిలేస్తావు. ప్రభువా 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 అని పిలిస్తే ఎందుకు? ఏమన్నాడే? అదే మాట మత్తయి సువార్త ఇంకెక్కడికి రాస్తాడు, అక్రమము చెయ్యవాళ్ళని అతడి నుంచి మీరు పాండే. మీరు వచ్చారు, పని చేయలేదు, మీరు పాడు చేశారు. మీరు పని చేయలేదు, పాడు చేశారు. మీరు పాండే, మీకు తగిన ప్రతిఫలాన్ని అని మీకు ఇస్తాను అంటున్నాడండి. దేవుడంటే ఎవరనుకున్నారండి? మనుషులను తిట్టు, మనుషులతో ఆడుకో, మనుషులతో ఏదైనా చెయ్యి, దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనకారుడు ఆయన చేతుల్లో పడుట అతి భయంకరము. చాలా జాగ్రత్త ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. కొద్ది కాల జీవితం అండి. ఎంతకాలం బ్రతుకుతాం భూమి మీద అండి? మా ఉంటే 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం, అంతకన్నా ఏముంది మన బ్రతుకు? ఈ బ్రతుకులో కూడా దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని కొరకు జీవించకపోతే, ఇచ్చిన కాలాన్ని నిష్టం వచ్చినట్టు ముసలమ్మ ముచ్చట్లతో లోకములు ఇష్టానుసారంగా వ్యర్థపరుచుకుంటే రేపొద్దున దేవుడు అడుగుతాడు. అదే అంటాడు, ఏమంటు చూడండి, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? అదో నా వద్దకు వచ్చారా? నా మాట విన్నారా? వింటే మిమ్మల్ని స్థిరపరిచేవాడిని, ఇంటే మిమ్మల్ని బలపరిచేవాడిని, ఇసుక మీద కట్టిన ఇంటి వల్ల మిమ్మల్ని బలంగా ఉంచేవాడిని. మీరు వినలేదు. బండ మీద కట్టిన ఇంటి వల్లే బలంగా ఉంచేవాడు. వినలేదు. ఇసుక మీద కట్టిన ఇల్లుగా ఉన్నారు. శ్రమ వచ్చిందా పడిపోతారు, కష్టం వచ్చిందా పడిపోతారు, వరదలు వచ్చేమో కొట్టుకుపోతారు. చాలా జాగ్రత్త అంటున్నాడు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఆలోచన చేయండి. ఎందుకంటే ఔషధం ఉంది, బోధకుడు ఉన్నాడు. ఎందుకు మార్పు కలకటలేదంటే సమాజంలో దేవుని మాట వినడానికి వాళ్ళు ఇష్టపడతలేదండి. దేవుని మాటకు లోబడానికి ఎవరు ఇష్టపడతలేదు. అందుకే చూడండి, ఒకసారి లేవి కాండము చూడండి. ఒకసారి మరి మోసే గారు రాస్తూ మరి లేవి కాండములో 26వ అధ్యాయము ఒకసారి చూడండి. 14 వచనం నుంచి మనం చూస్తే 16 వచనం వరకు అంటాడైనా, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పు విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా అంటున్నాడండి. ఇక్కడ చూడండి, ఏమో చూడమ్మా, నా మాట మీరు వింటలేదు, నా ఆజ్ఞను మీరు అనుసరించడం లేదు, నా కట్టలు ఏం చేశారు? నిరాకరించేస్తున్నారు మీరు. అంతేకాదు, ఇంకేమన్నా చూడమ్మా, నిరాకరించి నా ఆజ్ఞలను అనుసరించక నా నిబంధనను మీరు మీరుతున్నారు. నేను ఇచ్చిన తీర్పును కూడా మీరు ఏం చేస్తారంటమ్మా? అసహించుకుంటున్నారంట. ఏంటి? దేవుడు వాళ్ళ దృష్టికి ఎలాగైపోయాడంట? ఎలాగైపోయాడమ్మా?
అసహించుకునేవాడు అయిపోయాడంటండి. ఇవాళ కూడా సమాజంలో అండి చెప్పక్కర్లేదు, మన మనసులో బాగా వెలిగద్ది కదా. ఎందుకంటే ఇక్కడ చూడండి, అంటే దేవుడినే అసహించుకునే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడిని అసహించుకున్నప్పుడు ఆయన మాటలు వాళ్ళకి ఏమర్థమవుతాయి? ఏమీ అర్థం కాదు. వైద్యుడు అంటే ఇష్టం లేనప్పుడు వైద్యం మనకి ఏమవుతుంది? ఏమీ పనిచేయదు కదా. బోధకుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఎలాగుంటాయి మనకి? ఏమీ పనిచేయవు. అర్థమవుతుందండి. ప్రపంచము తప్పట అడుగులు ఎక్కడేస్తుందో, సంఘాలలో స్వస్థత ఎందుకు లేదో, సంఘాలలో మార్పు ఎందుకు లేదో, సంఘాలు రోజు రోజుకి ఎందుకు పాడైపోతున్నావు, ఎందుకు మనుషులు భ్రష్టులైపోతున్నారు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఉంది, వైద్యుడు ఉన్నారు. తప్పెక్కడుంది? ప్రజలలో మార్పు లేదండి. బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టపడతలేదు, తగ్గించుకోవడానికి ఇష్టపడతలేదు. లోకంలో ఏం చేసుకుంటావు? ఎలా ఎందుకు బ్రతుకు? చస్తే మహాలోకానికి వెళ్ళాలని జ్ఞానం కూడా లేకుండా లోకములో బ్రతికి ఏం చేస్తావు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. చూడండి ఏమన్నాడు? మీరు నా తీర్పును అసహించుకున్నారు, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులు క్షీణింపజేయనట్టయు, ప్రాణములను ఆయాస పరుచుకున్నట్టయు, తాప జ్వరము క్షయ రోగము మీ మీదకి రప్పించను. మీరు విత్తనములేమి కూడా పండవు, వ్యర్థమైపోతానటండి. ఏం జ్వరం అంటమ్మా? తాప జ్వరం, రకరకాల జ్వరం కదా. ఇప్పుడు దాకా టైఫాయిడ్ విన్నాం, డెంగీ ఉన్నాం, మలేరియా ఉన్నాం, మామూలు జ్వరం ఉన్నాం, కొత్త జ్వరం వచ్చింది ఇప్పుడు. చూసారా అమ్మ? విన్నారా? ఏంటయ్యా దాని పేరండి? కొత్త జ్వరం పేరు నిన్న చూస్తే నేను, హైట్ ఆఫ్ అస్ ఏదో జ్వరం అంటండి. కొత్త జ్వరం వచ్చింది ఇప్పుడు. అదేదో కీటకం కొడుతుందంట. ఆ కీటకం కుడితే హైటెఫస్ జ్వరం వస్తుందంట. ఆ కీటకం కుట్టి ఆ జ్వరం వచ్చినప్పుడు మెయిన్ ఎఫెక్ట్ కిడ్నీస్ మీదను అండ్ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూస్తుందంట జ్వరం అండి. చూసారా ఎన్నెన్ని రోగాలు! ఇవన్నీ మార్కెట్లో మనమే కొనుక్కుంటున్నాం. దేవుడు మార్కెట్లో పెట్టాడు, మనమే కొనుక్కుంటున్నాం. ప్రభా ఇది అయిపోయి కదా, ఇది మాకు మా ఆయన అయితే వద్దురా, ఎందుకురా చత్తవరంటే, లేదు ప్రభా ఇది బాగుంది కదా, ఇది ఇయ్యి అంటున్నాం మనం. చూస్తారా? కొత్త జ్వరం అంట, హైఫాటస్ అంట, చిన్న కీటకం అంటండి. అది కుడితే ఆ జ్వరం వచ్చి చచ్చిపోతున్నారంట. ఇవన్నీ అంటే దేవుడు నా మాట మీరు వింటలేదు, నాజ్ఞకు లోబడతలేదు, మీలో పరిశుద్ధత లేదు, మీలో పవిత్ర లేదు, మీ బ్రతుకు మార్పు లేదు. అందుకే ఏమన్నాడే? ఇదిగో ఇవన్నీ మీ మీదకి నేను రప్పిస్తూ ఉన్నాను. అందుకే ప్రపంచమంతా చూడండి, ఎక్కడ చూసినా తగిలడిపోతున్నాయండి. మన హాంకాంగ్లో చూసారా? అపార్ట్మెంట్ అండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు తగులడిపోయినాయండి. వాళ్ళు ఎంతమంది, 100 మంది గల్లంత అయిపోయారు. వాళ్ళ శవాలు కూడా కనపడలేదు, బాడీ ఎముకలు కూడా కనపడలేదండి కొంతమంది హాంకాంగ్లోనండి. ఏంటి చూసారా? భయంకరమైన అగ్నిబంకతం పగిలింది చూసారా? అదంటండి 12,000 సంవత్సరాల నుంచి ఉందంటండి అగ్నిపర్వతం. అది 12,000 సంవత్సరాల నుంచి 12,000 గుర్తులేదు సరిగాను అమ్మా. 12,000 సంవత్సరాల నుంచి అగ్నిపర్వతం అంటండి. అది చాలా ప్రమాదకరమైందంటండి. ఎక్కడ మధ్యమ్మా? ఫిలిపైనా ఇథియోపియాలో అది పగిలితేనంటండి దాని పొగ ఢిల్లీ దాకా వచ్చిందంట. దాని పొగ ఎక్కడ వచ్చిందమ్మా? ఢిల్లీ దాకా వచ్చిందంటండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మాకెందుకండి, ఢిల్లీ వచ్చింది, మాది ఆంధ్రప్రదేశ్ కదంటారా? ఢిల్లీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాదా? చైనా వచ్చిన కరోనా ఇండియా రాలేదా? ఇండియా వచ్చిన కరోనా మా ఇంటికి రాలేదా? దేవుడు తెలుసుకుంటే ఎక్కడికైనా వస్తుంది. కానీ మనం మాత్రం ఏమనుకుంటా? లోకమంతా పోయినా పర్లేదులే, నేను మాత్రం ఉంటాను అనుకుంటా. ఏముంటావు, లోకం పోతే నువ్వు పోతావు. ఆయన చేతుల్లో పడుట అతి భయంకరం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటమ్మా, రప్పిస్తూ ఉన్నాడంట. అందుకే వాక్యాన్ని వినండి 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 అని మేము బ్రతిమాలుతూ ఉంటాము. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యముతో బ్రతుకు మార్చుకోవాలి, వాక్యముతో జీవితాన్ని మార్చుకోవాలి. ఇవాళ సంఘాలలో పాటలకు ప్రాధాన్యత, ప్రార్థనకు ప్రాధాన్యత, కానుకలకు అన్నిటికి ప్రాధాన్యత ఉంది, కానీ వాక్యానికి మాత్రము ప్రాధాన్యత అసలు ఉండదండి. వాక్యానికి విలువ లేదు. సమాజం అందుకే పాడైపోయింది. ఔషధం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది ప్రజలకు. వాక్యం ఉంది, దాన్ని ఎలా పొందాలి, ఎలా భద్రపరచుకోవాలి, ఎలా వినాలి ప్రజలకి తెలియట్లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకా మనం ఆలోచించినట్లయితే యెరెమీయా గ్రంథములో చక్కటి మాటను ప్రవక్త అయిన యెరెమీయా గారి ద్వారా దేవుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. ఒకసారి యెరెమీయా గ్రంథము 44వ అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. యెరెమీయా గ్రంథము 44వ అధ్యాయము ఒకసారి 22-23 వచనాలు మనం చదివితే అంటాడైనా, యెహోవా మీ దుష్టక్రియలను చూసి మీరు చేయు ఏయకిష్టములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారుగాను శాపాస్పదముగాను నిర్జీవముగాను ఆయన చేస్తాడంటండి. చూసారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేశం ఎందుకు పాడైపోయింది, ప్రపంచంలో ఇన్ని రోగాలు, ఇన్ని ప్రమాదాలు, ఇన్ని విపత్తులు ఎందుకు వస్తున్నాయి చూసారా? ఎక్కడ చూస్తున్న బస్సులు తగిలడిపోతున్నాయి, రైలు తగిలడిపోతున్నాయి, విమానాలు కూడా తగిలడిపోతుంది, వాడలు మునిగిపోతున్నాయి. ఇంకెక్కడ ప్రయాణం సేఫ్టీ అమ్మా? ఇంకెక్కడ పోనీ నడిచి వెళ్దామంటే నడక ప్రయాణం తిరంగుందా? మనం పక్క నుంచి నడిచి వెళ్తుంటే మన మీద కొట్టుకుతేస్తున్నారు, మన మీద కొట్టుకుతేస్తున్నారు. నడిచి వెళ్ళినా క్షేమము లేదు, బండి మీద వెళ్ళినా శాపము లేదు, బస్సు మీద వెళ్ళినా క్షేమము లేదు, రైలు మీద వెళ్ళినా క్షేమము లేదు. పోన్లే ఆకాశంలో ఏమి ఉండదు కదా, విమానం ఎక్కినా క్షేమము లేదు, నడి సముద్రంలో పడవ మీద వెళ్ళినా క్షేమము లేదు. ఎందుకు? ఒకప్పుడు క్షేమముగా దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలుడు ప్రయాణములో ఏమి కాళ్ళకి చెప్పులు ఆరకుండా, ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేశాడు. ఇవాళ ఎవరు నేను ఈ బయటికి వెళ్తే తిరిగి రాగలను దానికి చెప్పగలవాడు? ఎవడు లేడు. చూస్తారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏంటి ఈ పరిస్థితులు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకప్పుడు లేని సంగతులు, ఒకప్పుడు లేని విపత్తులు, ఈ పరిస్థితులు ఇవన్నీ వస్తున్నావంటే దీని వెనుక మన లోపం ఏదో ఉంది, దేవుని ప్రణాళిక ఏదో ఉంది. ఇది మనం ఆలోచించాలి. అంతే తప్ప ట్రైన్ అన్నాక కోల్దేంటండి, బస్సు అన్నాక కాల్దేంటండి, విమానం అన్నాక పడిపోదండి, ఈ మాటలు మనం మాట్లాడకూడదు. ఎప్పుడైనా పడిపోనియా? మీ చిన్నప్పుడైనా బస్సులు తగలబడ్డాయమ్మా? బస్సు తగలబడాలి అంటించాలి. ఇప్పుడు ఎల్లెళ్ళి బస్సు తగలడిపోతుంది. చిన్నప్పుడు ట్రైన్లు తగలబడ్డాయా? ఇప్పుడు వార్తలు విన్నామా? పరిస్థితులు మారిపోయినవి. ఎందుకంటే మనుష్యులలో, సంఘాలలో, సమాజంలో, దేవుని బిడ్డలలో దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. దేవుడు ఇచ్చిన నిబంధన నిబంధన ప్రకారం వారు నడవలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే ఏమిడమ్మా, దేశం ఏమైపోయిందంట? ఎడారి అయిపోయిందంట, శాపం అయిపోయిందంట, నిర్జీవం అయిపోయిందంట. ఎందుకు ఎడారి అయిపోయింది? ఎందుకు శాపంగా మారిపోయింది? ఎందుకు నిర్జీవం అయిపోయింది? ఎందుకు ఈ పరిస్థితులు? ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయంటే కింద చూడండి, యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రము బట్టి, కట్టలను బట్టి, ఆయన తనకు సాక్షాత్యం ఇచ్చిన ఆత్మను బట్టి నడవకపోవటం వల్లనంటండి. మనం ఏం చేస్తామంటమ్మా? ఆయన మాట వింటలేదంట, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడవటం లేదంట, ఆయన ఆత్మను బట్టి కూడా నడవటలేదంటండి. అందుకే సమాజము పాడైపోయింది. దేవుడు ప్రారంభంలోనే పెట్టాడు. ఒకప్పుడు ఈ జనులు పాడైపోతుంటే
వీళ్ళు చెప్పేవాళ్ళు లేక పాడైపోతున్నారు అని దేవుడు ఆలోచించి ధర్మశాస్త్రం ఇచ్చాడు. నడవించడానికి నాయకులను, బాధకులను, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము, ఔషధాన్ని ఇచ్చాడు ఆయన, గుగ్గిలాన్ని ఇచ్చాడండి. బోధకులు, ప్రవక్తలంటే వైద్యుడిగా ఇంతమందిని ఇచ్చాడు. మరి గుగ్గుల ముందు వైద్యుడు ఉన్నాడు. ఎందుకు స్వస్థత రాలేదు అంటే ప్రజలలో మార్పు లేదు. ఎంత ప్రకటించినా, ఎన్ని విధాలుగా చెప్పిన దానిలో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అందులో ఏ మాట మన తప్పుని వెతుకుతుందని మాత్రము ఆలోచించే ప్రజలు కరువైపోయారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎదుటి వారు తప్పులు వెతికినంత చెప్పు నీ బ్రతుకు ఎప్పుడు కూడా బాగుపడదు. దేవుని బెదగలేవు. మొదట మన పొరపాట్లు ఏం చేయాలి? మనము గ్రహించాలి. అందుకంటాడండి, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు ఉన్నాడా? ఎవడు లేడు ప్రభువా. ఎంతసేపు ఎదుటి వారు తప్పులు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు తప్ప అసలు నేనేం పొరపాట్లు చేస్తాను నా దేవునికి? నా దేవుని మాట వినకుండా నా బ్రతికి ఎలా పాడైపోతుంది? నా దేవునికి లోపడకుండా నేను ఎక్కడ తప్పిపోతున్నాను? నా దేవుడు చెప్పింది చేయకుండా ఎక్కడ చేజారిపోతున్నాను అని తన పొరపాటులు కనుగొనేవాడు ఎవడు లేడండి. ఆవిడ 3 వారాలు మానేసింది కదా, నేను 2 వారాలే కదా. ఇటువంటి ఆలోచిస్తుంటాం మనం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గిలాదులో గుగ్గుల ముందు వైద్యుడు ఉన్నాడు, సంఘములో వాక్యం ఉంది, బాధకుడు ఉన్నాడు. గిలాదులో స్వస్థత లేదు, సంఘాలలో మార్పు లేదు. పొరపాటు ఎక్కడ జరిగింది? లోటుపాట్లు ఎక్కడ జరిగినవి? ఇదిగో ఆయన మాట వినటలేదు సమాజం అండి. వస్తున్నాం, వెళుతున్నాం, క్రైస్తవుడిగా ముద్ర వేసుకున్నాం, సరిపోద్దంతే ఈ జీవితం అనుకుంటున్నారా? కుదరతో ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఏంటి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో లోతున్నాడు. లోతు ఎటువంటి వాడు? నీతిమంతుడు. మరి నీతిమంతుడు లోతున్నాడు కాబట్టి, లోతు కుటుంబం ఉందమ్మ కాబట్టి సొదొమ కాపాడబడిందా? ఏమీ కాపాడబడలేదు. ఎవరు కాపాడారు? కేవలం లోతు కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆనాటి జలప్రలయములో నోవహు ఒక్కడే నీతిమంతుడు. మరి నీతిమంతుడు కదా, నీతిమంతుని బట్టి ఏం కాపాడబడాలి? లోకమంతా కాపాడబడాలి. కాపాడబడిందా? కాపాడబడలేదు. నోవహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటున్నారు, పాస్టర్ గారు ఉన్నారు కదా, లేదా మా ఆవిడ విశ్వాసురాడు కదా, లేదా మా ఆయన మంచి విశ్వాసురాడు కదా, లేదా మా అమ్మా నాన్న విశ్వాసుడు కదా, ఇలాగా చాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. పాస్టర్ గారు ఉండాల్సిందే, అమ్మ చర్చికి వెళ్ళినా, నాన్న చర్చికి వెళ్ళినా, భార్య భర్తకి వెళ్ళినా, పిల్లలు వెళ్ళినా ఏం కుదరదు. ఎవరికి వారే మార్పు కలగాలి, మారు మనసు కలగాలి. పరలోకము ఎవరి ప్రయాణం వారిది. చెయ్యట్టుగా తీసుకుపోవడానికి ఇది లోక ప్రయాణం కాదు, అది ఆత్మీయ ప్రయాణం, అది పరిశుద్ధత ప్రయాణం. అది అక్కడ ఒక చెయ్యట్టుకు నీ వెళ్ళాలంటే అవతల వాడు ఎలాగ ఉండాలి? పరిశుద్ధతగా ఉండాలి. వాళ్ళ జనం ఎంత పిచ్చో తెలుసండి. మన ప్రేయసి చచ్చిపోయిందంట. ఎవరమ్మా? ప్రేయసి, తెలుసు కదా. పేర్లు కూడా చాలా మత్తుగా పెడతా ఉంటారండి. ప్రేయసి చచ్చిపోయిందంట. ఆవిడ మర్చిపోలేక కట్టెల మీద పొడుకుని ఆవిడ మేధస్ నటించుకున్నాడు. అంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడికి పోతారు? తీసిపోతారు అనుకుంటారా? ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయింది, తర్వాత ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కుదరదు. ఈ లోకంలో చావుతో నువ్వు కలిసి వెళ్ళొచ్చేమో, పరలోకం కుదరదండి. పరలోకం ఎవరి ప్రయాణం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. పరలోకము నువ్వు అనుకున్నట్టు కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. చూడండి ఒకసారి యెజ్కేలు గ్రంథము చూడండి, 14వ అధ్యాయము
ఒక అద్భుతమైన మాట మనం చూస్తేనండి, చూడండి, ఒక దేశము పాడైపోయింది, ఒక దేశము నాశనం అయిపోయింది, ఒక సంఘము పాడైపోయింది, సంఘము నాశనం అయిపోయింది. అటువంటి దేశములో, అటువంటి పరిస్థితుల్లో ఆ సంఘములు, ఆ దేశములు ఏమన్నారంటమ్మా, మామూలు వారు కాదు. గిలాదులో ఏలియా మనసే కుమారులు ఉన్నట్టుగా, మనవలు ఉన్నట్టుగా ఇక్కడ కూడా దేశం ఏమన్నారంటమ్మా, ఎంత గొప్పవారు రచన. ఒకసారి చూడండి, ఎంత గొప్పవారు ఉన్నారు ఆ దేశంలో. చూడండి, మరి ఆ దేశం కాపాడబడాలి కదా, ఆ దేశం కాపాడబడాలి కదా. ఏండి ఆలోచన చేయండి. చూడండి ఒకసారి 12 నుంచి చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేస్తున్నదో దానికి నేను విరోధుగా ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు రప్పి పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేస్తానన్నాడండి. ఒకసారి అమ్మా, దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఏ దేశం అయితే, ఏ ప్రాంతం అయితే, ఏ రాష్ట్రం అయితే, అదే సంఘాలైతే, ఎక్కడైతే ఇదిగో నా దృష్టికు విశ్వాసఘాతకమై ఉన్నదో కదా, నా దృష్టికి పాపము చేసిందో, నా దృష్టికి తప్పు చేసిందో, అటువంటి దేశాన్ని, ప్రపంచాన్ని, ఈ ప్రాంతాలను ఏం చేస్తాను, నేను నాశనము చేసేస్తాను, నాశనం చేసేస్తాను అన్నాడండి. ఆలోచన చేయండి అండి. అబ్రహాము లేక మనం కూడా ప్రభు వెళ్ళి, ప్రవ్వా వద్దు ప్రవ్వా, అక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు, లేదా మా ఆవిడ ఉంది, లేదా మా ఆయన ఉన్నాడు, ఆపు ప్రభుని అడుగుదామా? అడిగితే ఆపుతాడంటారా? అబ్రహం ఆపితేనే అడగలేదు. అసలు వాడు మాట అంటాడైనా? అబ్రహాము గారు అడిగారు, కనీసం నా తమ్ముడు, లేదా నా తమ్ముడు కుమారుడు, నా కుమారుడు లోతు ఒక్కడు ఉన్నాడు కదా, ఆయన కోసమైనా ఆపు ప్రభు అంటే ఏమన్నాడు? అబ్రహమా చాలించు, ఇక నీ వెళ్ళి పని అయిపోయింది, నేను చెయ్యదలచినది చెయ్యక మానన్నాడండి కదా. ఇక్కడ చూడండి, ఏ దేశం అయితే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమై పాడైపోయిందో, చెడిపోయిందో, దుష్టత్వములకు వెళ్ళిపోయిందో, ఆయన మాట వినలేదో, అటువంటి ఒక దేశం ఇది. నావోహులాగా జలప్రలయం కాదండి, ప్రపంచం కాదు, ఒక్క దేశములో ఎటువంటి ఉన్నారంట. ఒకసారి చూడండి, అక్కడ నావోహు, దానియేలు, యోబు ఉన్నారంటండి. ఆ దేశంలో ఎటువంటి ఉన్నారమ్మా అని ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు కదండి. అటువంటి క్యారెక్టర్, అటువంటి పరిశుద్ధత కలిగిన వారు ఉన్నారు. నావోహు తరములో నీతిమంతుడు, దానియేలు ప్రార్థనాపరుడు, రాజును ఎదిరించి దేవుని కోసము నిలబడ్డవాడు, బాల్యము నుంచి దేవుని కోసం బ్రతికినవాడు. యోబు ఎన్ని శ్రమలు కష్టాలు భరించి దేవుడిని గణపరిచాడు, కానీ చిన్న మాట కూడా దేవుడిని మీరు అనలేదండి. నిజంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు అబ్రహాము కంటే, దావీదు కంటే ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎవరి గురించి రాయిన మాట యోబు గురించి రాజడేమని, అతడు ఏ నేరం ఏ పాపము చేయలేదు. ఎంత పరిశుద్ధత అండి, ఎంత క్యారెక్టర్ అండి. అయినా యోబు క్యారెక్టర్ మామూలు అనుకున్నారా? అతను ఏ పాపము, ఏ తప్పుతము చేయలేదు. దావీదన్న పాపం చేస్తాడేమో, ఏంటి మనకు తెలియదు. అబ్రహాం వీళ్ళందరూ చాలామంది, ఎంతోమంది ప్రాకుతున్నారు, వాళ్ళందరికంటే ఏ విషయములు ఏ పాపము చేయలేదు అన్నాడు. చూడండి, స్నేహితులు యోబు మీద ఎన్ని నేరాలు మోపారండి. యోబు మీద స్నేహితులు ఎన్ని నేరాలు మోపారు, ఒకటా రెండా, ఎన్ని నేరాలు మోపుకుంటూ వచ్చేస్తే ఒకటే మాట, నోరు మొయ్యండి ఇంకా మీరు మీరు మాట్లాడుతున్నారు. అతడు మీరు మాట్లాడినట్లుగా ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయినా చాలా బట్టి అటువంటి భక్తులు ఉన్నారంట. ఎక్కడ? ఆ దేశములో. అటువంటి దేశములో అటువంటి భక్తులున్నా, ఇదిగో నేను వారిని మాత్రమే రక్షిస్తాను తప్ప దేశాన్ని మాత్రము రక్షించను కదా.
మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళిందండి, నన్ను కూడా తీసుకుపోద్ది అనుకున్నావా? మీ ఆవిడ మాత్రమే తీసుకెళ్తాడు నాకు అతడు దేవుడు. అర్థమైందా? మా అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్ళారని నేను బయట ఆడుకున్నా పడదనుకున్నావా? మీ అమ్మ నాన్న మాత్రం తీసుకెళ్తాడు నువ్వు అతడు దేవుడు. ఎవరైతే పరిశుద్ధత కలిగి మార్పు కలిగి దేవుని కొరకు బ్రతుకుతారో వారినే తీసుకెళ్తాడు. కుటుంబాలు పరలోకమండి వెళ్ళిపోతాయి అనుకున్నారా? మందలుగా నరకానికి వెళ్ళిపోతాం తప్ప సింగిల్గానే పరలోకం వెళతాం. ప్రపంచం అనుకోవద్దా వెళ్ళిపోతా ఏం పర్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడేం తెలియదండి, చచ్చాక తెలుస్తుంది. ఏ ఉపయోగం ఉండదు. ధనవంతుడు అలాగనుకున్నాడు, నాకేంటి అని మన చచ్చిపోతాడు. అర్థమైంది, తండ్రి అయిన అబ్రహామా నోర్మై అయిపోయింది చేరుతున్నాడు అంతే అండి. మళ్ళీ కూడా అలాగంటాడు, చచ్చిపోయిన తర్వాత తప్పు చేస్తున్నాడు, ఏం చేయడం కుదరదో, అయిపోయింది చేరుతాడు నోర్మై అంటాడు అంతేనండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. సంఘములో సమాజం ఎందుకు పాడైపోతున్నవి? ప్రపంచం ఎందుకు స్థితి వచ్చింది? దేశాలు కరువుతో, దేశాలు యుద్ధాలతో, బాధలతో, వ్యాధులతో ఎందుకు వెళ్ళిపోతున్నవి? దేశాలలో, ప్రపంచములో, సమాజములో, సంఘాలలో, కుటుంబాలలో ఏమీ లేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన నడవడిక లేదండి. ఆయన కట్టడలను అనుసరించి నడిచేటువంటి స్థితి కోల్పోయింది ప్రపంచము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే అటువంటి దేశములో ఎవరున్నారంటమ్మా? ఎవరున్నారు? నోవహు, దానియేలు, యోబు, ఎటువంటి గుడ్ క్యారెక్టర్స్ అండి, మహానుభావులు. వాళ్ళు నడిచెళ్ళినటువంటి ఆ దారిలో ఆ ధూళి కూడా తాకటానికి మనకు అర్హత లేనటువంటి పరిశుద్ధులండి వాళ్ళు. సామాన్యులు అనుకున్నారా? యోబు గారు నడిచిన ఆ నేల బూడిద తాకితేనే మన జన్మ ధన్యమైపోయేటువంటి క్యారెక్టర్ కలిగిన వారండి. ఆలోచన చేయండి. నోవహు నడిచిన స్థలములో మోకరిస్తేనే మన జన్మ ధన్యమైనటువంటి పరిశుద్ధత కలిగిన వారు. వారితో ఉన్నప్పుడు వారు మాత్రమే అన్నాడు. మీరు అనొచ్చు, ఏమండి నోవహు జలప్రళయములో నోవహు కుటుంబాన్ని కూడా రక్షించాడు కదా, ఇప్పుడు రక్షించడం మా కుటుంబాన్ని రక్షించడు. ఎందుకంటే అప్పుడు జనమ కావాలి కాబట్టి, సంతత కావాలి రక్షించాడు. కానీ ఇప్పుడు ఇదే దేశంలో నోవహు కుటుంబం ఉంటే నోవహు కుటుంబం రక్షిస్తున్నాడా? నోవహును మాత్రం అన్నాడా? మీకు వాక్యం అర్థమైందా? ఏమ్మా ముగిస్తాను, వాక్యం అర్థమైందా? అనొచ్చు, ఏంటి నోవహుతో పాటు నోవహు కుటుంబం రక్షించాడు కదా, ఇప్పుడు కూడా అలా కుటుంబం రక్షిస్తాను అనుకున్నారా? కుదరదు. అప్పుడు మొత్తం ఈ ప్రపంచం నాశనం అయిపోతాం, జనం కావాలి కాబట్టి వాళ్ళు మాత్రం రక్షింపబడ్డారు, కుటుంబం రక్షింపబడింది. ఇక్కడ మాత్రం అన్నాడే నోవహు మాత్రమే. ఆలోచించండి, ఇక్కడ ఎవరమ్మా? నోవహు మాత్రమే, యోబు మాత్రమే, దానియేలు మాత్రమే. కింద చదవండి, చూడండి. ఏమమ్మా? అట్టి దేశములో ఉండిన వారు నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువ వాక్కు. వాళ్ళు మాత్రమేనా? ఇప్పుడు ఈ తరములో నోవహు ఉంటే నోవహు కుటుంబం రక్షించుకోలేడా? కుదరదు. కాలముగా మారిపోయిన పరిస్థితులు మారిపోయినవి. కొంతమంది భర్తలు అంటూ ఉంటారు, నువ్వు వెళ్ళి నా గురించి ప్రార్థన చేసే, ఏం పర్లేదు అన్నాను. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, మంచిదే. ఆ ప్రార్థన వల్ల నీకు దీవెన రావచ్చు, ఆరోగ్యం రావచ్చు. ఆ ప్రార్థన వల్ల నీ కుటుంబాన్ని కాపాడవచ్చు దేవుడు. ఎందుకంటే ఒక విశ్వాస ప్రార్థన ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు, సంరక్షిస్తాడు. కానీ పరలోకం అనేది మాత్రము ఎవరి వ్యక్తిగతం వారిదండి. ఆలోచన చేయండి. ప్రజలలో మార్పు కావాలి. మారు మనసు లేకపోతే భయంకరటువంటి నరకానికి మనం జారిపోతాం. ఆలోచన చేయండి. గిలాదులో గుగ్గులం ఉంది, వైద్యుడు ఉన్నాడు, కానీ ఏమి లేదు, ప్రజలకు స్వస్థత లేదు. సంఘాలలో వాక్యం ఉంది, బోధకులు ఉన్నారు, కానీ ఏమి లేదు, మనుషులలో మార్పు లేదు, ఆత్మ స్వస్థత లేదు. ఎందుకని ఏలియా ఎంత ప్రకటించినా, ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేయలేదు, వినలేదు. ఇవాళ కూడా సంఘాల్లో నోరు మరి ఆరిపోయి పెద్ద పెద్ద గొంతెట్టి బోధకులు ఎంత చెప్పినా ఏం చేస్తున్నారు? వాళ్ళు
వినటలేదు. అలాగని ఏలియా ఏమని పాడైపోయాడా? ఆ? రాణి అందరం చంపేస్తే ఏం చేయడు దేవుడు? ఏలియాని ఎక్కడో దాచాడు, తీసుకెళ్ళి ఎక్కడో దాచాడు. ఏలియా కాపాడబడ్డాడు. ఎవరు పాడైపోయారు? దేశమే పాడైపోయింది. గిలాదే పాడైపోయింది. గిలాదే చెడిపోయింది. ఔషధము ఎప్పుడు మళ్ళొకరికి ఉపయోగపడుతుంది. వాక్యము ఎవరొకరికి ఉపయోగపడుతుంది. బోధకుడు ఎక్కువ దిక్కున ప్రకటన చేస్తూ ఉంటాడు. మనలో మార్పు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన చేయండి. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. ఎప్పుడు ఏమైపోతాం తెలియదండి. మరణాలు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారండి. చిన్న చిన్న పిల్లలు ఏం తింటారండి? 4 సంవత్సరాల పిల్లోడు ఏం తింటాడు? మళ్ళీ మటన్ తింటాడా? చికెన్ తింటాడా? ఏం తింటాడు? తల్లిపాలు తాగుతూ బ్రతాడు. అటువంటి వాడికి హార్ట్ అటాక్. అటువంటి వారి రక్తనాళాలు కూడా మూసుకుపోతున్నాయంటండి. ఎందుకు ఇవన్నీ కూడానండి? సమాజంలో మార్పు లేదు. మారవా? ఇక్కడైనా జీవితాలు మార్చుకోవా? నేను పనికి వెళ్ళాలంటే కుదరదు. పనిలో నువ్వేం చేసేవాడు దేవుడు? ప్రతి వాని జీతము ఆయన యొద్ద ఉంది. ఆ జీతం వచ్చుకోవాలని నువ్వు పని చేయాలి.